కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జోరుగా మొరం అక్రమ రవాణా కొనసాగుతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు సోమేశ్వరం, ఇబ్రహీంపేట గుట్టల నుంచి మట్టిని మాఫియా ఖాళీ చేస్తుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీలకు దొంగతనంగా మొరం తరలిస్తున్నారు. మరోవైపు ఓవర్లోడ్తో టిప్పర్లు వెళ్లడంతో రోడ్లు పాడైపోతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జోరుగా మొరం అక్రమ రవాణా కొనసాగుతుంది. ఆదివారం వచ్చిందంటే చాలు సోమేశ్వరం, ఇబ్రహీంపేట గుట్టల నుంచి మట్టిని మాఫియా ఖాళీ చేస్తుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక పట్టీలకు దొంగతనంగా మొరం తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, మట్టి మాఫియా ఎంతకాలంగా జరుగుతోంది? స్థానిక ప్రజలు ఏమంటున్నారు? కుమార్, గత కొద్ది రోజుల నుంచి బాన్సువాడ నియోజకవర్గంలో జోరుగా మొరము, మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్, నర్సులాబాద్ తో పాటు బాన్సువాడ మండలం సోమేశ్వరం గుట్ట, ఇబ్రాహీంపేట గుట్టాలను ఈ మాఫియా ఖాళీ చేస్తుంది. యథేచ్ఛగా మొరము, మట్టిని అక్రమ రవాణా చేస్తుంది. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు జరిపి, ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే అధికారులంతా ఇంట్లో ఉంటారు కాబట్టి ఏమాత్రం ఇబ్బంది ఉండదనే నెపంతో వందలాది టిప్పర్లు ఇవాళ బాన్సువాడ నియోజకవర్గ కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు, ముఖ్యంగా వెంచర్లకు, ఇటుక బట్టీలకు సప్లై చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. వాహనదారులు, పాదాచారులు రోడ్లపై నడవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కడికన్నా బయటకు వెళ్లాలంటే జనుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా తంతు గత కొద్ది రోజుల నుంచిగా జరుగుతుంది. అధికారులు కానీ, సంబంధిత మైనింగ్ అధికారులు కానీ ఏమాత్రం పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతుందంటూ బహిరంగ విమర్శలు వచ్చినా అనేక పలుమార్లు ఇదే అంశానికి అధికారులను నిలదీసిన అధికారుల నుంచి స్పష్టత లేదు, స్పష్టమైన సమాధానం లేదు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉంటారు. కలెక్టర్ కాబట్టి చొరవ తీసుకోవాలని పలుమార్లు సబ్ కలెక్టర్ కిరణ్మయికి స్థానికులు ఫిర్యాదు చేసినా ఆమె కూడా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ వెంచర్లకు మొరము అక్రమ రవాణా చేయడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులు రోడ్లపైకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా ఓవర్లోడ్ తో వెళ్లడంతో రోడ్లన్నీ పాడైపోతున్నాయని భయపడుతున్నారు. దాంతో పాటు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా ఈ దందా కొనసాగడంపై అధికారులు పూర్తి స్థాయిలో నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సోమేశ్వరంలో ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయానికి సమీపంలో ఉన్నటువంటి గుట్ట ఉంటుంది. దీనికి ఒక ఆనుకొని చెరువు పూర్తి స్థాయిలో దాన్ని మొరం తవ్వడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెరువు పూర్తి స్థాయిలో అక్రమ మట్టి తరలింపు వల్ల ఇవాళ చెరువు కనబడకుండా పోవడం పరిస్థితి ఏర్పడుతుంది. యథేచ్ఛగా భూగర్భాలకు ఇబ్బంది కలిగించే విధంగా, అదేవిధంగా మొరను అక్రమ రవాణా చేయడం వల్ల తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా పట్టింపు లేనట్టుగా అధికారులు వివరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనప్పటికీ తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొని ఈ అక్రమార్కులను అడ్డకట్ట వేయకపోతే పరిస్థితి మరింత సీరియస్ గా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలు, అటు ఇసుక, ఇటు మొరము, అటు మట్టి మూడు యథేచ్ఛగా కొనసాగుతున్న పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్న అధికారులు పట్టింపు ఏమాత్రం లేనట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో తక్షణమే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యి ఇప్పటికైనా ఈ తంతుకు శక్తి చెప్పకపోతే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అటు ఓవర్లోడ్ తో వెళ్లడం వల్ల చిన్నారులు సండే ఉండడం వల్ల బయటకెటైనా పార్కులకు వెళ్లాలంటే కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతున్నట్టు. అయితే రవీందర్, ఒకవైపు అక్రమంగా మట్టి మాఫియా జరుగుతుంది, ఇంకోవైపు ఆ ఓవర్లోడ్ తో వెహికల్స్ వెళ్తున్నాయి, ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇంత జరుగుతున్న అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎందుకు స్పందించట్లేదు? దీనిపై అధికారులు ఏమన్నా స్పందించారా ఇప్పటి వరకు? ఏమంటున్నారు? అధికారులకు పలుమార్లు
ఈ అంశం పైన బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కిరణ్ మైకి కూడా రాతపూర్వకంగా ఇచ్చామని చెప్తున్నారు. అయినా అధికారుల నుంచి పట్టింపు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సమస్యను ఎవరికి చెప్పుకోవాలి, రోడ్లపై తిరగాలంటే ఇబ్బంది కూడా ఒకటి కాదు రెండు కాదు వందలాది టిప్పర్లు యథేచ్ఛగా, అది కూడా మధ్యాహ్నం పూట వెళ్లడంతో ఏదైనా బయటకు వెళ్ళాలంటే ముఖ్యంగా చిన్నపిల్లలతో బయటకు వెళ్ళాలా లేదా వృద్ధులు ఎక్కడానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న యథేచ్ఛగా ఇక్కడ ఓవర్లోడ్స్ తో దాదాపుగా అవి స్పీడ్ గా ఉంటాయి. సామర్థ్యానికి మించి ఓవర్లోడ్స్ తో వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులు, దాంతో పాటు కాలుష్యం విపరీతంగా ఉంటే ఒకటి తర్వాత ఒకటి రావడంతో ఇక పాదాచారులు కానీ ముఖ్యంగా బైక్లతో కానీ కార్లతో వారిని వెళ్లేవారు పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఈ తంతు పూర్తి స్థాయిలో అధికారుల కనుసరణలో నడుస్తుందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం రాలేదు. పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.